అంటే వీటన్నిటికంటే ఎక్కువేందంటే, రేపు ఎలక్షన్‌లో పోటీ జేసి ఓడిపోతే నా ఇంట్లో వాళ్ళేమనుకుంటారో, సమాజం ఏమనుకుంటుందో, ఓడిపోతే నేను తట్టుకోగలుగుతానా, మళ్ళా లేవగలుగుతానా, హ్మ్. రేపు మళ్ళీ నాకు భవిష్యత్తు ఉంటదా హ్మ్. అనేటువంటిది ఎక్కువ నెగెటివ్ థింకింగ్‌లోకి చాలామంది ఎళ్తున్నారండి. అలాంటి వాళ్ళకు అసలు ఎలక్షన్‌లంటే గెలవడము, ఓటమేనా? అది దాటి గూడా ఇంకేమైనా ఉందంటారా మీ మీ దృష్టిలో? గెలవడం, ఓటమి అనేది జస్ట్ ఎగ్జాంపుల్. మనము చిన్నప్పుడు కబడ్డీ ఆడుకున్నాం. ఎన్ని హ్మ్. సార్లు ఓడిపోయి, ఎన్ని సార్లు గెలిచాం మనం. అంతే గదా! కానీ కబడ్డీ గేమ్ మాత్రం గుర్తుంది. అవును. ఓకే. ఎవడెలా పట్టుకుంటాడో, ఎవడెలా వస్తాడో. ఇది కూడా అంతే. ఇది గేమ్. గేమ్‌లో పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్. గెలుపు, ఓటములు గ్యారంటీ ఉంటాయి. నీవు లక్‌తో డిపెండ్ కాకుండా నీ శ్రమతో డిపెండ్ అయి ఉంటది. నీ రిలేషన్‌షిప్‌తో డిపెండ్ ఉంటది. ఆ టైంలో ప్రజలు ఆలోచించే విధంగా మీరు మాట్లాడగలిగితే, వాళ్ళ ఆలోచన తెప్పించగలిగితే, ఈ మనిషి వస్తే నా బతుకు మారుతుంది, నా తలరాత మారుతుంది అన్నప్పుడు ఎవరు ఆపలేరు. రూ. 1,00,000 ఇచ్చినా ఒక ఓటుకు రూ. 1,00,000 తీసుకుంటారు. ఎవరికెళ్ళని వాళ్ళకేస్తారు. అంతే అంటారు. కొంతమంది ఏం చేస్తారు, రూ. 1,00,000 నీ మొహం వద్దని చెప్పేసి ఓటేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. డబ్బులు తీసుకొని కూడా వేసిన వాళ్ళు ఉన్నారు. 3 పార్టీల దగ్గర డబ్బులు తీసుకొని 4 పార్టీకి ఓటేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి ఓటర్లు అంత ఇన్నోసెంట్ కాదండి. అవును. దే నో. అమ్ముడు పోయే వాళ్ళు శాతం తగ్గుతుంది. అవును. తగ్గుతుంది. డబ్బులు తీసుకున్నా ఎవరికి వేయాలో వాళ్ళకి ఏస్తున్న వాళ్ళు గూడా ఏస్తున్నారు. ఉన్నారు. ఫ్యూచర్‌లో ఈ డబ్బులు తీసుకున్నా సరే, హ్మ్. ఓటేయడమే కాకుండా ఈ డబ్బులు తీసుకునే వాళ్ళు తగ్గుతున్నారు. హ్మ్. తగ్గుతారండి. తప్పకుండా తగ్గుతారు. ఎందుకు? ఎడ్యుకేషన్స్ పెరుగుతున్నారు. చదువుకునే వాళ్ళు పెరుగుతున్నారు. ఈరోజు నేను దీనికి డబ్బుకు ఆశపడితే 5 ఏళ్ళు అమ్ముకుంటాను. 5 ఏళ్ళు నా ఇల్లు అమ్ముకుంటాను, నా ఊరుని అమ్ముకుంటాను అని ఆలోచించే స్థాయి పెరిగింది. హ్మ్. దానికి తగ్గట్టు సోషల్ మీడియా అద్భుతంగా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. అవునండి. సోషల్ మీడియా ఈజ్ వెరీ పవర్‌ఫుల్ దెన్ ఎనీ అదర్ మీడియా. చాలా అద్భుతంగా చేస్తుంది కాబట్టి మారుతారు. ఇప్పుడు ఈ రంగంలో ముందుకొచ్చిన వాళ్ళతోని మన క్లాస్‌లో ఏం చేసిందో తెలుసా? వీళ్ళ సోషల్ మీడియా పెట్టిస్తాం మనం. ఓకే. వీళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్ తయారైపిచ్చేస్తాం. వెరీ గుడ్. వాళ్ళతోని ఎలా మాట్లాడాలో నేర్పిస్తాం. వాళ్ళ ఓన్లీ మొబైల్ వాడుకొని ఎలా చేయాలో నేర్పిస్తాం. పర్ఫెక్ట్. సో, ఈ రకంగా ఏమైతది వీళ్ళు నిలబడతారు. హ్మ్. వీళ్ళ అనుభవం వస్తుంది. హ్మ్. ముందుకెళ్తా ఉంటారు. వెరీ గుడ్. ఇట్ ఈస్ సో, పాసిబుల్. మరి ఈ లోకల్ బాడీ లీడర్స్‌కి వర్క్‌షాప్ ఎప్పుడు ఉండబోతుంది గురుగారు? మీరు ఎప్పుడు యాహ్! ఎందుకంటే ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. మాకు గంప నాగేశ్వరరావు గారి నుంచి ఇది మీ సెషన్ అటెండ్ కావాలి, లీడర్‌లుగా తయారు కావాలి. ఎందుకంటే ఎంతోమంది యువకుల్లో మీరు చైతన్యాన్ని నింపి వాళ్ళ గోల్ సెట్టింగ్ చేసి జీవితాలలో సక్సెస్‌ఫుల్ ఎంప్లాయర్స్‌గా అయిన అవును. వాళ్ళని చూసాం. ఇప్పుడు మీరు రాజకీయంలో కూడా ఎంతోమంది లీడర్‌లను తయారు చేయాలన్నది నాలాంటి వాళ్ళ యొక్క ఆశ. దానికి మరి మీ వర్క్‌షాప్ గురించి కొంచెం వివరాలు నేను కూడా చెప్పండి. ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటాను. ఆత్మపరిశీలన. ఎంతోమంది నన్ను రాజకీయాల్లోకి రమ్మని నేను పోలే. ఆ! ఎందుకంటే ఉన్న బ్రాండ్ సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్ కాబట్టి. హ్మ్. కానీ నేను పోకుండా కొన్ని వందలాది మంది రాజకీయాలకు వచ్చే విధంగా, రాజకీయాలు ఉండే విధంగా చేయడానికి నేను అనుకుంటున్నాను. నేనేమనుకుంటా తెలుసా? ఈ ప్రపంచం మీద నేను వచ్చిపోదలుచుకోలేదు. హ్మ్. ఇచ్చిపోదలుచుకున్నాను. ఇచ్చిపోదలుచుకున్నారు. ఇచ్చిపోవడం అంటే దేశం మారాలి బాస్. అవును. నా దృష్టిలో దేవుడి కంటే గొప్ప దేశమే. దేశమే. దేవుడిని నేను నమ్ముతాను. కానీ దేశం మారాలంటే దేవుడు బాగుండాలి కదా! హ్మ్. కాబట్టి ఆ దేశం కోసం చేసే యువతను ముందుకు తీసుకురావాలంటే రాజకీయ శిక్షణ కార్యక్రమాలు అవసరము. వెరీ ఒక మంచి మాడ్యూల్ హ్మ్. నాకున్న అనుభవంతోని మా గురువులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూర్చొనిబెట్టి ఒక 10 రోజులు ఈ శిక్షణా కార్యక్రమం 10 రోజులు సాయంత్రం 8 నుంచి రాత్రి 9:30 వరకు వెరీ గుడ్. విత్ క్వెషన్ ఆన్సర్స్. హ్మ్. అంటే 8 తర్వాత అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి అవును. జూమ్ ద్వారా కానీ ఒక మంచి ప్లాట్ఫామ్ ద్వారా కానీ చేద్దాం. వెరీ గుడ్. దీంతోనేమైందంటే ఎందుకంటే మనము ఫిజికల్‌గా అన్ని గంటలు కూర్చోలేం, చేయలేం కాబట్టి ఇక్కడ కూడా ఉంటారు మహానుభావులు. వాళ్ళందరితోని చేపిద్దాము. దీంట్లోనే వాళ్ళకి అసైన్‌మెంట్ బేస్డ్. హ్మ్. ఈరోజు మీకు ఇది ఇస్తున్నాం. మీకేం అర్థమైందో మాకు చెప్పండి. ప్రతి 20 మందికి నేను టీమ్ లీడర్‌ని పెడతాను. హ్మ్. మా ఇంపాక్ట్ ట్రైనర్స్ వాళ్ళ దగ్గర నుంచి అసైన్‌మెంట్ తీసుకోవడము. వాళ్ళు ఎలా మాట్లాడరు, ఎగ్జాంపుల్ ముఖ కవళికలు ఎలా ఉండాలి, హ్మ్. ఓకే, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌తోని వాయిస్ మోడ్యులేషన్ ఎలా ఉండాలి, వెరీ ఓకే, ఇవన్నీ కూడా నేర్పిస్తూ వాళ్ళకు ఒక మెంటర్‌ని పెట్టి మెంటర్ ద్వారా చేపిస్తూ తద్వారా ఈ 10, 20 మందికి లీడర్‌ని పెడుతూ 10 క్లాసులు ఈవినింగ్ ఉంటాయి. హ్మ్. ఈ ఈవినింగ్ ఏమైందో మళ్ళీ మార్నింగ్ వాళ్ళని తీసుకుంటాం. ఒక 2 రోజులు మాత్రము ఒక రెసిడెన్షియల్ వర్క్షాప్ ఏదైనా మంచి హోటల్లో, క్యాంపస్. ఒక మంచి హోటల్లో క్యాంపస్. ఎందుకోసం అంటే మనకి ఎయిర్ కండిషన్ ఉండాలి, టైంకి భోజనం పెట్టే వాళ్ళు ఉండాలి, మనమే వంటలు చేపిస్తూ మనమే చేస్తూ ఆ టెంట్లో చేస్తూ కుదరదు. నో ఆ ఎఫెక్టివ్‌నెస్ అనేది మంచిగా ఉండదు. చేద్దాము. హ్మ్. అది కూడా అందరికి అందుబాటులో ఉండే హోటల్ చూసుకొని వెరీ ఏదో లక్షలు 50,000 కాకుండా 10-20,000 లోపల మినిమం. ఎందుకంటే ఒక స్టార్ హోటల్ ఉండాలంటే కాబట్టి అవును. అంతలో చేసి వచ్చిన మా పెద్దవాళ్ళకు కూడా సన్మానం చేసి వాళ్ళకు హానోరేయం ఇచ్చేసి చేసి వాళ్ళకు కూడా ఒక పొలిటికల్ కిట్ లాగా తయారు చేద్దాం. పొలిటికల్ కిట్ అంటే ఏంది? సోషల్ మీడియా ఎలా ఉండాలి, మిగతా ఎలా ఉండాలి, వాళ్ళకి తయారు చేసి ఇచ్చేసి వీళ్ళకు తర్వాత ఏం చేద్దాము, ఈ మెంటర్స్తో సపోర్టింగ్ ఉంటారు విధంగా హ్మ్. నేర్చుకునే విధంగా. మరి ఎప్పుడైతే వీరు మన శిక్షణకు వచ్చారో
ఆ నామినేషన్ వేసేటప్పుడు నామినేషన్ ఎలా నింపుదాము మళ్ళీ అప్పుడు క్లాస్ పెడదాం. నామినేషన్ ఫారం ఎలా నింపాలి, ఎలా చేయాలి, ఒకటి చేద్దాం. చేసిన తర్వాత ముందుకెళ్ళే విధంగా ఉద్దేశం ఏంది బాస్ అంటే, మనం దేశం బాగుండాలంటే నాలాంటి వాడు కామ్గా ఉండొద్దు. ఓకే, ఏదైనా చేయాలి. మీరు ఇచ్చిన అవకాశంతో తప్పకుండా మన సోషల్ మీడియా ద్వారా మన ద్వారా ముందుకెళ్దాం. తప్పకుండా చేయడానికి నేను మా గురువులు సిద్ధంగా ఉన్నాం. నా శిష్య బృందం, నా బృందం, నా మిత్రులు రెడీగా ఉన్నారు. అద్భుతం చేసి డెఫినెట్లీ 100 పార్టిసిపెంట్స్కి ఫస్ట్ బ్యాచ్ ఇద్దాం. దిస్ మై విష్. వెరీ గుడ్ అండి. యాక్చువల్లీ ఇట్లాంటి నోబుల్ థాట్స్ తోటి మీరు ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం. మేము కూడా మా రాష్ట్ర రాజనీతి స్ట్రాటజీ ద్వారా మేము కూడా మీతో కలిసి ప్రయాణం చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నాం. 100 మంది ఎవరు అదృష్టవంతులు, 100 మంది అదృష్టవంతులు. ఇమ్మీడియట్గా కింద నంబర్ ఏదైనా నెంబర్ ఇచ్చేద్దాం. ఆ నంబర్కు మీరు కాల్ చేయండి. ఫస్ట్ 100 మెంబర్స్ తీసుకుందాం. వెరీ గుడ్ అండి. ఓకే, ఇంకోటి అమౌంట్ ఇమీడియట్ కట్టండి. హోటల్ బుక్ చేయాలి కాబట్టి దయచేసి అక్కడికి వచ్చే కడతా సార్ అంటే కుదరదు కాబట్టి ముందే పేమెంట్ కూడా చేయించేద్దాం. సో ఇదండి మన గంప నాగేశ్వరరావు గారు మిమ్మల్ని లీడర్గా చేసేంత వరకు నిద్రపోనంటున్నాడు. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, మీకు ఏదున్నా ఈ వర్క్షాప్ అటెండ్ అయితే చాలు మీ జీవితంలో మార్పు వస్తుందని చెప్పి చాలా కరాఖండిగా గంప నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి త్వరపడండి. సో మనము మళ్ళీ ఆన్లైన్ వర్క్షాప్లో కానీ ఇన్ క్లాస్లో కానీ మళ్ళీ త్వరలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మీరు రాజకీయాల్లో రావాలనుకుంటున్నారా? రాజకీయ శిక్షణ తీసుకోవాలనుకుంటున్నారా? ఎలక్షన్లో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారా? మీరు మహిళ అయినంత మాత్రం ఇంట్లో ఉండక్కర్లేదు, యువత అయినంత మాత్రం ఇంట్లో ఉండక్కర్లేదు. డబ్బు లేకున్నా రావచ్చు రాజకీయాల్లోకి. ఎలా? నోటి మాట ఉంటే చాలు మిత్రమా. మీ మైండ్, మాట, మీ మొబైల్, 3 Mలు మైండ్, మాట, మొబైల్ వాడితే మీరు గెలుస్తారో లేదు, కానీ గెలిచే అభ్యర్థిని ఓడించే వాళ్ళు మీరు అవుతారు. అప్పుడు మీకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుంది. మీ ఊరిలో కానీ మీ ప్రాంతంలో కానీ ఫలానా అన్న వచ్చాడు కాబట్టి ఇలా జరిగింది, ఫలానా మిత్రుడు వచ్చాడు కాబట్టి ఇలా జరిగిందని మీ ఇంట్లో వాళ్ళు తృప్తి పడతారు. మీ అమ్మ నాన్న గర్వించే విధంగా, 10 మంది హ్యాపీగా ఉండే విధంగా, మీ బిజినెస్ పాడు కాకుండా, మీ ఎంప్లాయ్మెంట్ పాడు కాకుండా మిమ్మల్ని తయారు చేయడానికి ఈ రాజకీయ శిక్షణ కార్యక్రమం. దీంట్లో కాంటెస్ట్ చేసినా చేయకున్నా అట్లీస్ట్ మీకు రాజకీయాలను తెలుస్తుంది కదా, ప్రపంచమే తెలుస్తుంది కదా, దేశమేం తెలుస్తుంది కదా. చాలు బాస్. ఇలా తయారు చేయడానికి మీకు ఒక వర్క్షాప్ 10 days ఆన్లైన్, 2 days ఆఫ్లైన్ ఒక మంచి హోటల్లో పెడదాము. దానికోసము ఆలోచించకండి మిత్రమా. మీరు నిజంగా రాజకీయాల్లో రావాలనుకుంటే మాత్రమో ఇమ్మీడియట్గా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. కింద నెంబర్ వస్తుంది. నెంబర్ ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోండి. నేను ఒకరోజు ఈ వర్క్షాప్ కంటే ముందు మీ అందరితో మళ్ళీ ఒకసారి జూమ్లో మాట్లాడతాను. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తాను. నేను ఎవరు పడతాలో వచ్చి కూర్చుంటే కాదు. యూ షావ్ దట్ బర్నింగ్ డిజైర్. నేను చెయ్యాలి, ఏమైనా చెయ్యాలని సంకల్పం వాళ్ళు ముందుకు రండి. తప్పకుండా రండి మిత్రమా. ఐ సపోర్ట్. నేను లైఫ్లో ఎంతోమందిని తయారు చేశాను, కానీ కొంతమందిని ప్రశ్నించే వాళ్ళను, కొంతమందిని ముందుకు వచ్చే వాళ్ళని తయారు చేద్దామని నేను ఈరోజు నిర్ణయం తీసుకున్నాను. నాతో పాటు చక్కని నా స్నేహితులు ఉన్నారు, నా గురువులు ఉన్నారు. అందరం కలిసి మీకు ట్రైనింగ్ ఇస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జాయిన్ నౌ. ఆలోచించకండి.